సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 19,300 మంది దాదాపు ఈరోజు 20 రోజుల నుంచి ధర్నాలో పాల్గొంటే ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవడము చాలా బాధాకరము. పెద్ద ఎత్తున నేను 12 జిల్లాల శిబిరాలకు పోయిన ఇప్పటి వరకు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు. చలికాలము చిన్నపిల్లలతోటి మహిళలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం చర్చలకు కూడా ఇప్పటి వరకు పిలవకుండా, మరోవైపు వీళ్ళు లేకుండా కూడా విద్యా సంస్థలు నడిచేలాగా ఆల్టర్నేటివ్ గా వేరే వాళ్ళను పెట్టి నడపాలనే కుట్ర కూడా ఈ ప్రభుత్వం పన్నుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మన మంచిర్యాల జిల్లాలో అందరూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా మంచి విద్యావంతులు, ఉన్నత విద్య పొంది ఈరోజు 10,000, 20,000 రూపాయల జీతానికి కొరకు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ ఇది. అదేవిధంగా వాళ్లకు పే స్కేల్ ప్రకారము జీతాలు అమలు చేయాలి. వాళ్ళకి ఏదైతే జీవిత బీమా ఉంది, అదేవిధంగా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలి.